వెల్కమ్ బ్యాక్ టు రాయస్ స్మాల్ స్టడీ. సో ఇవాళ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఇంకా 3 more టాపిక్స్ మిగిలిపోయినాయి. సో అందులో పౌలీస్ ప్రిన్సిపల్ ఒకటి, హన్స్ రూల్ ఒకటి, అండ్ ద సేమ్ వే అబ్బోస్ ప్రిన్సిపల్. సో ఈ మూడింటిని ఇవాళ క్లాస్లో కంప్లీట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ కొత్తగా వచ్చినుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు ప్రీవియస్గా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూసి తర్వాత ఇది చూసారంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఒక సిరీస్లో వెళ్తున్నాం కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ బెటర్ వే, రైట్? సో ఇక్కడ చూడండి, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇక్కడికి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఏదైతే క్వాంటమ్ నెంబర్స్ చూసామో అవి ఒక చిన్న టేబుల్ లాగా మీకు ఇక్కడ వేస్తాను, అది చూడండి. అది ఎలా వచ్చిందో ఒక 2-3 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోకస్గా వినడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎల్, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి మాట్లాడుతుంది. సో ఎల్ అజిముతల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఈ 4 మీదే మనం ఏ విధంగా మనం అరేంజ్ చేస్తాం, హౌ వీ హ్యావ్ టు టేక్ ద elements, that means atoms, what the atoms it has the electrons, how they have to be initializing in this way. So you have to focus in this one. Energy levels, size of the మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం సైజ్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడాం. సో అదే విధంగా మనకి ఒక ఫస్ట్ మనం తీసుకుంటున్నప్పుడు సో ఇది ఎలా ఉంటుంది, 0 నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1 అని తీసుకుంటాము. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఎనర్జీ లెవెల్స్ 1, 2, 3, 4 ఇలా ఇంక్రీజ్ ఉంటాయి. సో మనకి యాంగులర్ క్వాంటమ్ నెంబర్కి వచ్చేసరికి మనకి 0తో స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ 1. ఆ తర్వాత అందులో మనకి 1-1 ఎక్కడ ఎండ్ అవుతుందంటే 1-1 అంటే 0, మళ్ళీ అగైన్ 0నే వస్తుంది. సో తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి వెళ్ళి వచ్చేసి సో మనకి ఏవైతే మనం ఇక్కడ తీసుకుంటామో ఒకటే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ 1 ఇట్ సెల్ఫ్. అండ్ అగైన్ ఇక్కడికి వెళ్ళేసరికి స్పిన్ క్వాంటమ్ నెంబర్కి వెళ్ళేసరికి it has to be showing either the values what we have the electrons that will produces the spinning, that means positive spin and negative spin what we have that will be encouraged in +1/2 and -1/2. ఇది మనం చూసుకుంటాం. సో ఇవే నేను ఆ క్లాస్లో కూడా చెప్పాను. ఇప్పుడు నేను సెకండ్ ఎనర్జీ లెవెల్ తీసుకున్నప్పుడు సో నాకు 0 ఎక్కడి నుంచి వేరే అంటే 0, ఆ తర్వాత 2-1 అంటే ఇట్ విల్ బికమ్ 1. సో కాబట్టి 2-1 కాబట్టి 1. సో ఇప్పుడు నాకు ఇది 0-1 వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమేమి వస్తాయి, 0 ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతాయి, -1 నుంచి +1కి వేరే అవుతుంటాయి. దట్ మీన్స్ -L to +L వీ కెన్ కన్సిడర్ లైక్ దట్ ఆల్సో. ఇప్పుడు ఇది -1, 0, 1 +1 అని రాసిన పెద్ద తేడా ఏముంది అనమాట. నెక్స్ట్ 3 తీసుకుంటున్నాను. సో దట్ మీన్స్ 0, 2-1, 3-1, 2 అంటే 1, 2 వరకు. సో ఇప్పుడు 0, 1, 2 అంటే ఇక్కడ ఏమన్నా వస్తాయి, 0, -1, 0, 1, 2 వచ్చినప్పుడు -2, -1, 0, 1, 2 అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. ఒకవేళ మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. ఇవే ఉంటాయి సేమ్ యాజ్ యూస్గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన ఇప్పుడు 4కి చూడండి, 0, 4-1, n-1 కాబట్టి 4-1, ఇక్కడ 4 తీసుకున్నాను, 4-1 అంటే 3 వస్తుంది, అంటే 1, 2, 3. సో ఇప్పుడు నాకు ఈ 0కి 0, 1 వచ్చినప్పుడు నాకేమవుతుందంటే -1 దగ్గర నుంచి +1 దగ్గరికి, 2 వచ్చింది కాబట్టి -2, -1, 0, 1, 2. అదే 3 వస్తే -3, -2, -1, 0, 1, 2, 3. సో ఈ విధంగా వాల్యూస్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. సో వీటిని మనం ఎలా ఫిల్ చేసుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ చూడండి, L ఈజ్ నథింగ్ బట్ వాట్ విత్ ద వాల్యూస్ వాట్ ఇట్ హ్యాస్ టు బి గెటింగ్ దట్ వీ కెన్ కన్సిడర్ ఇస్ S, P, D, F. సో S ఈజ్ ద 0, P ఈజ్ 1, D ఈజ్ 2, F ఈజ్ 3. ఈ ఏ విధంగా ఫిల్ చేసుకుంటాం, వీటిని మనం ఎలా ఫిల్ చేసుకుంటాం అంటే ఇక్కడ మనకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే ఆర్బిట్స్ అంటే ఈ సబ్షెల్స్, ఆ సబ్షెల్స్లలో వాటి యొక్క ఆర్బిటాల్స్ని మనం ఎలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ అయినప్పుడు మనకి ఫార్ములా తెలుసు, 2L + 1. L ప్లస్ నేను 0 పెట్టుకున్నాను, 2 × 0 + 1 ఏమవుతుంది, ఇట్ బికమ్స్ 1. సో ఒక ఆర్బిట్ ఉన్నట్లు లెక్క. అదే ఇప్పుడు నేను P1 తీసుకుంటాను,
L ప్లేస్లో 1 తీసుకుంటారు. అప్పుడు ఏమైతుంది 2 × 1 + 1 దట్ మీన్స్ 2 + 1 = 3. అంటే ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయంట? Pలో 3 ఆర్బిటల్స్ ఉంటాయంట. అదేవిధంగా నేను 2 తీసుకున్నాను అనుకో 2 × 2 + 1 అంటే 2 2s are 4 + 1 అంటే మొత్తం 5 ఉంటాయి. అదే నేను 3 తీసుకున్నాను అనుకో 2 3s are 6 + 1 7. సో మొత్తం నాకు 7 ఆర్బిటల్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎస్లో వచ్చేసేమో 0 అంటే ఒక ఆర్బిటాలే. అదే ఇది ఎస్ ఇది పీకి ఎన్ని ఉన్నాయి 3 సబ్ షెల్స్. అప్పుడు మనకి ఇది దీంట్లో వచ్చేసేమో పాజిటివ్ నెగిటివ్ ఇలా ఆర్బిటల్స్ ని ఫిల్ చేస్తాం. సో పిఎక్స్ పివై పిజెడ్. సో ఈ విధంగా ఎగ్జాక్ట్స్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ అనేది 3 డైమెన్షన్లో ఉంటుందని చెప్పాను కదా ముందుగానే. ఆ క్లాస్ మీరు వినకపోతే ఒకసారి వినండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అంతే ఎస్ పి డి. ఇప్పుడు నాకు ఇది 1లో ఉంది కాబట్టి 1s, అదే 2లో ఉంది కాబట్టి 2s 2p, అదే 3లో ఉంది అనుకో 3s 3p 3d ఇలా తీసుకుంటాం. అదే 4 ఉంది 4s 4p 4d 4f. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు 2p అయిపోయింది. సో ఇక్కడ రాసాం. ఇప్పుడు 3s చూడండి 3s వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఎస్ అంటే ఓన్లీ 1, దాంట్లో ఎన్ని ఫిల్ చేయొచ్చు అంటే 2 ఫిల్ చేయొచ్చు. పీలో 1 2 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క దాంట్లో 2 2 ఫిల్ చేసుకుంటూ రావచ్చు. అదేవిధంగా డీలో వచ్చేసేమో 10 ఉంటాయి. సో 10 ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 అంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఎస్ బ్లాక్లో ఎన్ని ఫిల్ చేయగలుగుతాము, పి బ్లాక్లో ఎన్ని ఫిల్ చేస్తాము, డి బ్లాక్లో ఎన్ని ఫిల్ చేస్తాము, అదేవిధంగా ఎం బ్లాక్లో ఎన్ని ఫిల్ చేస్తాము, వీటి గురించి నేను ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేశాను. సో ఒకసారి అవి అబ్జర్వ్ చేశారంటే వాటిని ఎలా ఆర్బిటాల్స్ కన్వర్ట్ చేయాలి, వాటిని ఎలా ఆర్బిటాల్స్ అంటే ఈ విధంగా షెల్స్ ఎలా కన్వర్ట్ చేయాలని క్లారిటీ వస్తుంది. అదేవిధంగా నాకు ఇప్పుడు లాస్ట్ మిగిలిపోయింది 4f. నేను సేమ్ ఇంకా 4s కూడా సేమ్ ఒక ఆర్బిటల్ ఎస్ అంటే 2 ఫిల్ చేయగలుగుతాము. సో ఒక ఆర్బిట్ తీసుకుంటే సరిపోతుంది. 4pలో 3 తీసుకోవాల్సిందే 1 2 3. సో ఇక్కడ దీనికి వచ్చేసరికి 10 ఉండాలి. అదే ఎఫ్కి వచ్చేసరికి 14 ఫిల్ అవ్వాలి. దట్ మీన్స్ మనకి 7 ఉండాలి 7. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా ఆర్బిటాల్స్ ని ఫిల్ చేసుకుంటాం. సో ఈ క్లాస్ మొత్తం నేను మళ్ళీ రివైజ్ ఎందుకు చేస్తున్నాను అంటే కొత్తగా వచ్చి ఉంటారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇవి ఎలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వింగ్ హియర్ అనేది మనకి పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ కానీ, హన్స్ రూల్ కానీ, అబోస్ ప్రిన్సిపల్, ఈ 3 ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా మనం కరెక్ట్గా అరేంజ్ చేయాలి. సో వాళ్ళు ఒక్కొక్క విధమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో ఉంటే స్టేట్మెంట్స్లలో మనం ఏమేమి రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలనేది ఒకసారి మనం ఇందులో చూద్దాం. దెన్ వీ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఈ 4 ఏదైతే చెప్పానో అది ఒకసారి మళ్ళీ బాగా వినడానికి ట్రై చేయండి. ఒక ప్రీవియస్ క్లాస్లో వినండి. సో అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇవి ఈజీ అవుతాయి. సో వీళ్ళు చెప్పింది అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం అనమాట. సో దానికే నేను ముందుగానే ఎందుకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎందుకు ఫిల్ చేసుకుంటూ వెళ్ళానంటే అది కొంచెం ఈజీ అవుతుంది. అది ఒకసారి మనకి +2 ఎందుకు వెళ్తుంది, నెగిటివ్ ఎందుకు వెళ్తుంది, ముందుగానే ఎందుకు పేరింగ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వీళ్ళు చెప్పిన కండిషన్స్ని ఇప్పుడు చెప్పి ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడం, వినడం, మళ్ళీ రావడం, మళ్ళీ చేయడం, ఇట్స్ బికమింగ్ టఫర్. అందుకే ముందు నేను ఎలా ప్రొసీజర్ చేయాలని అది చెప్పేశాను. సో ఆ క్లాస్ వినండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్లాస్ వినేసిన తర్వాత మీకు విన్నారంటే కొంచెం క్లియర్గా అవుతుంది. సో మీకు కానీ ఈ వీడియో కానీ మా ప్రీవియస్ వీడియోస్ మీకు ఏమైనా వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయడం. యూ నో వెరీ వెల్ దట్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మళ్ళీ వినడానికి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోవద్దు. సో హియర్ పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్లో సో ఇతను ఏమంటున్నాడంటే అకార్డింగ్ టు ద పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ నో 2 ఎలక్ట్రాన్స్. సో ఏవైతే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయో of the same atom can have all 4 quantum numbers the same, but it does not follow they don't have no 2 electrons the same 4 quantum numbers could not be satisfied. ఎందుకంటే ఇప్పుడు 4 quantum numbers అంటే n l m and ms. 4 quantum numbers లో నాకు n గానీ l గానీ m గానీ సేమ్ ఉంటాయి, కానీ ఇది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అదే అన్నాడు ఇఫ్ n l m ఆర్ సేమ్ to 2 electrons then ms must be different, mainly
వాట్ వీ హ్యావ్ సీన్ హియర్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే NLMలో సేమ్ ఉంటాయో అదే ఎంఎస్కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒకే ఎలక్ట్రాన్ అవుతుంది, ఇట్ విల్ అగైన్ ఆక్యుపైస్, మెయిన్ ఇన్వాల్వ్స్ ద ఆక్యుపేషన్, ఆర్బిటల్స్ లో ఆక్యుపేషన్స్ గురించి మాట్లాడుతుంటాం. సో ఇప్పుడు నాకు 1 ఉంటే ఇక్కడ నాకు ఏమంటుంది 0 నుంచి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు N-1. అంటే ఈ 1 తీసుకెళ్ళి సబ్ చేస్తే 1-1 0నే మనకి ఫస్ట్ వచ్చేది. సో ఇందులో కూడా మనకి 0 నెగిటివ్ నుంచి పాజిటివ్, దట్ మీన్స్ -L టు L అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 0నే వస్తుంది ఫస్ట్ దానికి. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్ రెండు ఉంటాయి, సో 2 ఉంటాయి. సో ఏవైతే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఒక దాంట్లో మనం తీసుకుంటుంటామో అవి ఎలా ప్రొడ్యూస్ చేస్తాయంటే +1/2 కానీ -1/2 రెండింటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ 1 0 0 ఇక్కడికి వచ్చేసరికి 2 అనేది ప్రొడ్యూస్ ఉంటుంది. ఎయిదర్ ఇట్ ఈస్ 1 0 0 +1/2 ఆర్ 1 0 0 -1/2. అంటే ఇలా అన్నా తీసుకుంటుంది ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ఇలా అన్నా. సో ఈ విధంగా తీసుకొని చేస్తుంది కాబట్టి మనకి ఏ 2 ఎలక్ట్రాన్స్ అనేవి 4 క్వాంటమ్ నెంబర్స్ లో మనకి 3 మాత్రమే సేమ్ ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి దట్ మీన్స్ నథింగ్ బట్ ఎంఎస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అని చెప్పాడు. సో అందుకే మనకి ఒకే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకే దీన్ని మెయిన్లీ ఇన్వాల్వ్స్ ఆర్బిటాల్ ఆక్యుపెన్సీలలో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట దీన్ని. సో హీ గివెన్ దట్ no 2 electrons never be same in the 4 quantum numbers. 4 quantum numbers లో సేమ్ ఉండవు అని చెప్పేది ఈ కాన్సెప్ట్, పోలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి మనం తీసుకున్న 4 క్వాంటమ్ నెంబర్స్ లో సేమ్ ఉండవు. దే విల్ బి షోయింగ్ సమ్ డిఫరెంట్ వాల్యూస్. ఇట్ ఈస్ ఇన్ ద మెయిన్లీ ఎంఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద అవ్వోస్ ప్రిన్సిపల్. సో ఇతనేమన్నాడంటే ఇట్ డీల్స్ filling the electrons in the subshells. That was first it has to be an electron occupies the lower energy. So Abbou's principle explains that it deals always to filling of the subshells. Subshells ni fill చేసుకుంటూ వస్తుంది. సో మనకి యాక్చువల్ గా L is equals to 0 1 2 3 ఇంత ముందు చూసిన వాల్యూస్ ప్రకారం 0 1 2 3 ఎలా వస్తుందంటే 2L+1 ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇది S P D F అన్నాం. సో S కి 0, P కి L 1, D కి 2, F కి 3. ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా 2P 3S. సో ఇందులో మనకి ఏది తక్కువ ఏది లోయర్ ఆర్బిటల్ అని మనం చెప్పాలనుకుంటే మనం డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటాం N+L. ఇప్పుడు N వచ్చేసి 2 ఉంది, ప్లస్ P వాల్యూ ఎంత ప్లస్ P వాల్యూ 1, సో 3. టోటల్ వాల్యూ ఈస్ 2 + 1 3. ఇక్కడ వచ్చేసరికి 3 ప్లస్ S వాల్యూ ఎంత S వాల్యూ 0 అంతేనా, S వాల్యూ 0 కదా. అప్పుడు నాకు ఏం ఆన్సర్ వస్తుంది బోత్ వస్తాయి. అదేవిధంగా నాకు వేరే ఇప్పుడు ఒక 3S తీసుకున్నాను 3P, ఇప్పుడు ఒక 3P తీసుకోండి, యూ హ్యావ్ టు టేక్ 3P. ఇక్కడ వచ్చేసేమో 2S తీసుకోండి. సో 2S 2 + 0 ఆన్సర్ ఈస్ 2. S value is 0, N value is 2. అదే ఇక్కడికి వచ్చేసరికి 3 + 1, P value is 1, N value is 3. ఎంత అవుతుంది 4. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఆర్బిటాల్ ఫిల్లింగ్ లోకి వచ్చేసరికి ఫస్ట్ నాకు 2S ఫిల్ చేయాలి, ఎందుకంటే లోయర్ ఎనర్జీ లెవెల్ అనేది 2S ఉంది, తర్వాత 2P కి, తర్వాత 3S కి. సో నీకు నియర్ వాల్యూస్ లోయర్ ఎనర్జీ వాల్యూస్ ఏవైతే షోయింగ్ చేస్తుంటే అవి తీసుకుంటాం. 3P తర్వాత నెక్స్ట్ వస్తుంది. అందుకే మనకి మోలార్ చార్ట్ అనేది ఇలా డిజైన్ చేశారు. 1S 2S 2P 3S 3P 3D 4S 4P 4D 4F ఈ విధంగా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఇవి ఎలా వస్తాయి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, మీరు ఆ క్లాస్ వినకపోతే ఒకసారి వినండి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ 1Sలో ఫిల్ చేస్తాం. సో 1S ఎందుకు లోయెస్ట్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 + 1L ప్లస్ S వాల్యూ 0, 1 + 0 ద వాల్యూ ఈస్ 1. అదే 2S చూడండి, ఆల్రెడీ మనం చేసాం. 2S ఎంత వచ్చింది 2. 2P చేయండి, 2P ఆల్రెడీ చేసాం 3 వచ్చింది. అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3. సో 3S ఎంత వచ్చింది 3S వాల్యూ 3. సో
1s తర్వాత ఫస్ట్ 1s ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 2s వస్తుంది, 2s ఫిల్ అయిన తర్వాత 2p వస్తుంది, 2p తర్వాత 3s వస్తుంది. సో దీని తర్వాత మళ్ళీ 3p వస్తుంది. 3p వాల్యూ ఎంత వచ్చింది 4. సో 2 3 వచ్చిన తర్వాత 4. సో ఈ విధంగా మనకి అబ్బూస్ ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా లోయర్ ఎనర్జీ నుంచి ఒక్కొక్కటి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో తక్కువ నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ విధంగా డిజైన్ చేస్తూ ఈ మోలార్ చార్ట్ని అతను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను చాలా సార్లు చూపించాను, బట్ అగైన్ ఐఎమ్ షోయింగ్ దట్ వన్. 1s 2s 2p 3s 3p 4s. సో ఇవి లోయర్ స్టేట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి అన్నిటికీ చేయండి, ఇంక్రీజింగ్లో ఉంటాయి. 1 నుంచి 8 వరకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తాయి. సో ఆ విధంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్టే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేను చెప్పడం కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా అబ్బూస్ ప్రిన్సిపల్ అనేది లో ఎనర్జీస్ని ఫస్ట్ ఎలా ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. సో హౌ వీ హ్యావ్ టు సీ దట్ వన్. సో దాన్ని మనం ఈ విధంగా ఎలా అనలైజ్ చేయాలనేది అబ్బూస్ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో యాక్చువల్గా వచ్చేసి అబ్బూస్ ప్రిన్సిపల్ అంటే అందరూ సైంటిస్ట్ పేరు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద సైంటిస్ట్ నేమ్. జర్మన్ వర్డ్లో వచ్చేసి అబ్బూస్ని ఏమంటారంటే బిల్డింగ్, సో కన్స్ట్రక్షన్ అంటారు అనమాట. ఒక్కొక్క దానికి మోలార్ చార్ట్ చూడండి. సో ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేసినారంటే బై యూజింగ్ ఆఫ్ ద వాల్యూ n+l. దీన్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని మనకి లోయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఏవి, హైయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఏవి, సో వాటిని ఎలా ఫిల్ చేసుకుంటూ రావాలి అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అంటే ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ కిందకే వస్తుంది కాబట్టి సో అబ్బూస్ ప్రిన్సిపల్ అని పెట్టారు. అందరికీ యాక్చువల్గా అయితే అబ్బూస్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ద సైంటిస్ట్ నేమ్. నెక్స్ట్ వన్ ఈస్ హన్స్ రూల్. హన్స్ రూల్ ఏమంటాడంటే ద ఆర్బిటల్స్ ఆఫ్ ద ఎనర్జీ ఆర్ ఆక్యుపైడ్ విత్ 1 electron ఈచ్ బిఫోర్ పెయిరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ స్టార్ట్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు చూపించాను. 1s మనకి ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది, 1s 1. సో ఫస్ట్ ఫిల్ అయ్యేది 1s 1. సో తర్వాత హీలియంకి వచ్చేసి 2 electrons ఉంటాయి, 1s 2. తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ కార్బన్కి వెళ్ళిపోతున్నాను, 6 ఉంటాయి. సో 1s 2 2s 2 2 1s 2 2s 2 2p 2. నేను డైరెక్ట్గా నెక్స్ట్ ఆక్సిజన్కి వెళ్ళిపోతున్నాను, 8 ఉంటాయి. సో నేను అన్ని చేయాలి, ఆల్రెడీ నేను చేశాను, అది ఒకసారి చూడండి. 1s 2 2s 2 2p 4 4 5 6 7 8 ఈ విధంగా ఫిల్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే మనం అబ్బూస్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడో, సో ఎలా ఆర్బిటల్ ఫిల్ చేసుకుంటారు, ఆర్బిటల్స్ అన్నింటిని ఎలా ఫిల్ చేసుకోవాలో మనం చూసుకుంటూ ఏదైతే ఫస్ట్ లోయర్ ఏది, దాని తర్వాత హైయర్ ఏది, దాని తర్వాత హైయర్ ఏది, దీంతో కంపేర్ చేసి ఇది లోయర్, దీంతో కంపేర్ చేసి ఇది లోయర్. సో ఈ విధంగా మనం కండిషన్ ఫాలో అయ్యి సో ఏవేవి ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్కి వాటి క్యాపబిలిటీస్ బట్టి ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ వరకు సూపర్. అయితే స్పిన్నింగ్ అంటే వచ్చేసరికి 1s 1. సో ఇక్కడ ఓన్లీ 1 electron ఒక ఆర్బిటల్ ఒకటే ఉంది కాబట్టి పాజిటివ్ స్పిన్. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాస్ పాజిటివ్ స్పిన్. ఇక్కడ 2 ఉన్నాయి, 2 electrons. సో 2 electrons. సో మనం ఏం చేస్తాము, పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి. సో ఇందులో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ 1s 2 ఉంది, ఇక్కడ 1s 2 ఉంది. నేను డైరెక్ట్ రాస్తాను పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్. ఇక్కడ 2s 2 ఉంది, ఇక్కడ 2s 2 ఉంది, పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్. ఇక్కడికి వచ్చేసరికి 2p2 2p4 ఇక్కడికి వచ్చేసరికి బాగా అర్థం చేయండి. p అంటే మనకు అక్కడ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, అందులో ఫిల్లింగ్ వచ్చేసి 2 electrons ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేస్తాం అనమాట. ప్యారలల్ స్పిన్స్ తీసుకుంటాం. సో కొన్ని కండిషన్స్లో ఎలా తీసుకుంటారంటే ఇలా తీసుకుంటాం, ఇంకొన్ని కండిషన్స్లో ఇలా, ఇంకొన్ని కండిషన్స్లో ఒకటి కిందకి ఒకటి పైకి, ఇలా వీటిలో ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్క దాన్ని పే తీసుకున్నాం కరెక్ట్ కదా నేర్చుకుంటాం. సో నో, వీ హ్యావ్ టు ఫాలో ఎ సర్టెన్ రూల్. దట్స్ వై హీ ఈస్ సేయింగ్ the orbitals of the energy are occupied with 1 electron each before pairing of electron starts. సో ఏదైతే మనం పేర్ చేస్తున్నామో అది సేమ్ ప్యారలల్ స్పిన్స్ ఉండాలి. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్యారలల్ స్పిన్స్ అనేవి జరగాలి అని చెప్పి మెన్షన్ చేసుకోండి. ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ ప్యారలల్ స్పిన్స్, దెన్ ఓన్లీ వీ కెన్ సే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద పాజిటివ్. అవి ఎన్నైనా రానివ్వండి, మనం ఫస్ట్ పాజిటివ్ ఫిల్ చేసి తర్వాత నెగిటివ్ ఫిల్ చేస్తాం. ఫస్ట్ పాజిటివ్ ఫిల్ చేసి తర్వాత నెగిటివ్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు 4 వచ్చింది,
సేమ్ 3 బ్లాక్స్ తీసుకుంటాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, నెక్స్ట్ నెగిటివ్ స్పిన్, నెక్స్ట్ నెగిటివ్ స్పిన్. ఇప్పుడు 2p4 వచ్చింది కాబట్టి నెక్స్ట్ నెగిటివ్ స్పిన్. అదే 2p6 వచ్చిందంటే సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సేమ్ 3 తీసుకుంటాం, పాజిటివ్ 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 అంటే px1 px2 py2 pz3, తర్వాత మళ్ళీ px4 py5 pz6. సో మీరు చెప్పాలంటే ps1 ps2 ps3 ps4 ps5 ps6. ఈ విధంగా హంసలు అనేది ఫస్ట్ పాజిటివ్ స్పిన్స్ ఫిల్ చేసుకొని తర్వాత నెగిటివ్ స్పిన్ ఫిల్ చేసుకుంటూ రావాలి అని చెప్తున్నాడు. సో మీకు పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ కానీ, అబ్బూస్ ప్రిన్సిపల్ కానీ, హంసలు కానీ వీటిల్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసేమో ఏ ఎలక్ట్రాన్స్ ఎన్నిట్లో ఏవి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో తీసుకుంటే ఒక 2 ఎలక్ట్రాన్స్ అనేది ఫస్ట్ 3 వాటిలో సేమ్ ఉన్నా, నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఉంటుంది, ఒకటే ఉంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి. సో మనం అనుకుంటాం ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, 2 పిల్లలు ఇంట్లో ఉంటే ఒకే ఇల్లు, ఓకే, ఒకే బెడ్రూమ్, ఓకే, వాళ్ళు ఉండే ఏరియా ఒకటే, ఎస్ ఓకే. అలా అనేసి వాళ్ళు ఆలోచించే విధానాలు కూడా సేమ్ ఉంటాయి. ఒకడు ఎక్కువ తింటాడు, ఒకడు తక్కువ తింటాడు, సేమ్ ఉంటాయా? ఒకడు ఎక్కువ అల్లరి చేస్తాడు, ఒకడు తక్కువ అసలు అల్లరి చేయడు, సేమ్ ఉంటాయి? లేవు. సో ఒక 2 పిల్లల విషయంలోనే మనకి ఇన్ని వ్యత్యాసాలు ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్, సో 2 ఎలక్ట్రాన్స్ డస్ నాట్ షోస్ సిమిలర్ క్వాలిటీస్, దట్స్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. సో పౌల్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వన్ ఓన్లీ. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఆ ప్రాబ్లమ్స్లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ చేశానంటే మీకు ఒక కొంచెం ఐడియా వస్తుంది. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, స్టెబిలిటీలోకి వచ్చేస్తాను అనమాట. సో నెక్స్ట్ కమ్ టు ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ n ఈక్వల్స్ టు 4. అంటే షెల్స్లో 4 షెల్లో మీకు మొత్తం మీద ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి సో ఇక్కడ చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, మనం తెలిసింది ఏంటి, n l m ms, ఇదే కదా సేమ్. సో n వాల్యూ 4 ఇచ్చేసాడు. సో n వాల్యూ ఈస్ 4. ఇందులోకి వచ్చేసరికి 0, దీంట్లోకి వచ్చేసరికి 1 2 3 4 ఉంటాయి. 0 -1 0 1, ఇక్కడ వచ్చేసి -2 -1 0 1 2, ఇది వచ్చేసి -3 -2 -1 0 1 2 3. ఇక్కడికి వచ్చేసరికి స్పిన్నింగ్ జరుగుతాయి. సో టోటల్ స్పిన్నింగ్స్ n ఈక్వల్స్ టు 4 వరకు. అంటే 4 అంటే మొత్తం మీద మనకి ఈ 4 అనేవి ఇక్కడ చూడండి ఒకసారి, 1 ఇది ఒక 1, ఇక్కడ వచ్చేసేమో 3 ఉంటాయి, 1 2 3 1 2 3 4 5, ఇక్కడ 5 ఉంటాయి, ఇక్కడ వచ్చేసేమో 7 ఉంటాయి, 3 3 0 మొత్తం 7 ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసేమో 2, ఇక్కడ వచ్చేసేమో 3, ఇక్కడ వచ్చేసేమో 5, ఇక్కడ వచ్చేసేమో 7. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్ ఇన్ ద 4th షెల్ అన్నప్పుడు మనకి ఎన్ని ఉంటాయి మొత్తం టోటల్? సో ఇక్కడ వచ్చేసేమో 2, ఇక్కడ వచ్చేసేమో 3లో 3 2s 6, అంటే ఎస్, ఇక్కడ వచ్చేసేమో 2, ఇక్కడ 6, ఇక్కడ వచ్చేసేమో 10, ఇక్కడ వచ్చేసేమో 14, 10 14 24 ఒక 6 32. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాము అంటే 32 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తామని చెప్తాం. సో దాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. n = 2 అనేది ట్రై చేయండి, n = 1 అనేది ట్రై చేయండి, n = 3 అనేది ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎన్ని షేడ్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది చదివి చెప్పండి చూడండి, ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడే ఆర్బిటాల్స్ కనుక్కున్నాము, ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సెకండ్ షెల్, సో n = 2 అంటున్నాడు. అప్పుడు l = ఏమేమి అవ్వాలి, 0 1 అవ్వాలి. ఎందుకంటే l వాల్యూ వచ్చేసేమో 0 <= l <= n - 1, n + 2 పెడతాం, 2 - 1 అంటే 1 వస్తుంది. ఆల్రెడీ మనకి 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 దీని కండిషన్ ప్రకారం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో కూడా సేమ్ 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ వచ్చేసేమో మనకి 1 ఉంది. సో 1 అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, -l to +l. సో అంటే ఇక్కడ -1 0 +1 ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు నాకు సెకండ్ షెల్లో నాకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ దాంట్లో ఎస్లో వచ్చేసేమో పాజిటివ్ నెగిటివ్ ఒకటి, పీలో వచ్చేసేమో 3 బ్లాక్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫస్ట్ 1 సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్.
అంటే 1 2 3 4 5 6 7 8. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అదే నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని ఉన్నాయంటే, షెల్స్ అంటే ఎన్ని? 1 ఆర్బిటాల్స్ 1 2 3 4 1 2 3 4. అందుకే మనకి n స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఆ n తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ అంటే 2 2s are 4. సో అప్పుడు నాకు ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నట్టు? 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. అదే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినాము అంటే 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినాము. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫిల్ చేసినాము అంటే 8 ఫిల్ చేసినాము. అదే ఎన్ని మనకి ఆర్బిటాల్స్, ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే 4 ఆర్బిటాల్స్ ఉన్నాయంట. ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయంటే 4. అవును, అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు అంటే 8. సో n ఈక్వల్స్ టు 2. అదే మీరు దీన్నే n ఈక్వల్స్ టు 3 చేయండి. హోంవర్క్ ఇది. n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 1. సో మీరు ట్రై చేయండి, యూ కెన్ గెట్ ఎ క్లారిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫోర్త్ షెల్. ఫోర్త్ షెల్ అంటే n ఈక్వల్స్ టు 4. సో నేను ఆల్రెడీ చెప్పేసాను, ఫోర్త్ షెల్లో చెప్తున్నాను. డైరెక్ట్గా నువ్వు 2n స్క్వేర్ అనే ఫార్ములా యూస్ చేసుకున్నాం అనుకో, ఫోర్త్ షెల్లో అని మనం కనుక్కోవచ్చు. 2 into 4 స్క్వేర్ అంటే 2 into 4 4s are 16, 16 2s are 32. సో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 32 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. డైరెక్ట్గా ఫోర్త్ షెల్లో నాకు 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్తాం. లేదు సార్ నాకు ఎలానే చెప్పండి అంటే n ఈక్వల్స్ టు 4, l వాల్యూ 0 1 2 3, m వాల్యూ సో 0 -1, 0 +1 -2 -1 0 1 2. ఇక్కడ వస్తే -3 -2 -1 0 1 2 3. సో ఇది S, ఇది P, ఇది D, ఇది F. సో ఇందులో వచ్చేసేమో 2 ఫిల్ చేసుకుంటాం 1 2. ఇందులో వచ్చేసేమో 6 ఫిల్ చేస్తాం 1 2 3 4 5 6. ఇందులో 10 ఫిల్ చేస్తాం. ఒక్క దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో వచ్చేసేమో 14 ఫిల్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు నాకు ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసేమో 6 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసేమో 10 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసేమో 7 కాబట్టి 14 ఉన్నాయి. సో 14 + 10 24, 24 + 6 30, 30 + 2 32. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? n షెల్లో 32 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అదే మనకి ఇప్పుడు ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే హౌ మెనీ ఆర్బిటాల్స్ ఐ హ్యావ్ అన్నప్పుడు సేమ్ 1 3 5 7 1 3 5 7. ఇది ఒక ఆర్బిటాల్. Pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, Dలో వచ్చేసేమో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, Fలో వచ్చేసేమో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు 7 + 5 + 3 + 1 16. 7 + 5 7 + 3 10 + 5 15 + 1 16. టోటల్ ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. సో 16 ఆర్బిటాల్స్లో మనం ఎన్ని ఫిల్ చేస్తామంటే 32 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. సో దీన్ని మీరు ట్రై చేయండి. ఎన్ని ఫోర్త్ షెల్లో నేను అనుకున్నాను. సో మీరు ఫస్ట్ షెల్లో, సెకండ్ షెల్లో, థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఫైండ్ అవుట్ చేసి నాకు ఫస్ట్ క్వశ్చన్కి వీసా ఉన్నాయి, సెకండ్ క్వశ్చన్ ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో మీరు పెట్టాలి. సో నెక్స్ట్ వన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ విచ్ n ఈక్వల్స్ టు 2, m ఈక్వల్స్ టు 0, s ఈజ్ ఈక్వల్స్ టు +1/2. సో n వాల్యూ 2 ఇచ్చేసాడు, n వాల్యూ 2 ఇచ్చేసాడు. సో నాకు l ఏమవ్వాలి 0 1 అవ్వాలి. సో m వాల్యూ వచ్చేసేమో మనకి 0 ఈక్వల్ టు -1 0 1. సో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి +1/2 అంటున్నాం. అంటే ఇప్పుడు s ఆర్బిటాల్కి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి ఉంటుంది. అదే p ఆర్బిటాల్కి వచ్చేసి 3 ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో ఇప్పుడు నాకు +1/2 అనేది ఇక్కడ వస్తుంది, +1/2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అవునా? అయితే నాకు m = 0 అనేవాడు కదా. అంటే ఇప్పుడు నాకు ఇది m = 0నా, ఇది m = 0నా? అంటే ఇక్కడ ఇది -1నా, ఇది +1నా, సెంటర్లో ఉండేది 0నా? అప్పుడు ఇది 0నా? అంటే ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. అప్పుడు నాకు టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో 1 + 1. సో 1 + 1 చేస్తే 2. సో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ఎన్ని ఉన్నట్టు లెక్క? 2 ఉన్నట్టు లెక్క. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ఎన్ని ఉన్నట్టు లెక్క? 2 ఉన్నట్టు లెక్క. సో దాని లోపల ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 అని చెప్తాం, కానీ టోటల్ ఎన్ని ఉన్నాయంటే మాత్రం 2 అని చెప్తాం. సో ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ విచ్ n = 3, s = -1/2.
సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటున్నాడు. n ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 0 1 2. ఎందుకంటే n-1 మనకి 0 దగ్గర నుంచి l కి n-1 దాకా ఉంటాయి. అంటే 2 3 వచ్చేస్తే 2 - 1 అంటే 3 - 1 అంటే 2 వస్తుంది, 1 2. తర్వాత m వచ్చేసేమో 0 -1 0 1 -2 -1 0 1 2 ఇలా. సో ఇప్పుడు నేను వచ్చేసేమో సేమ్ ఇదే విధంగా పాజిటివ్ నెగిటివ్ ఎస్ బ్లాక్, నెక్స్ట్ p బ్లాక్ 3 వస్తాయి ఆర్బిటాల్స్ 1 2 3 4. ఇక్కడ వచ్చేసి 5 వస్తాయి, పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో ఇప్పుడు నాకేమంటాడు -1/2 వచ్చే కావాలంటున్నాడు, -1/2. ఇప్పుడు ఇక్కడ -1/2 వస్తుంది, ఇక్కడ 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 -1/2 వస్తుంది, ఇక్కడ 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 -1/2 వస్తుంది. సో నాకు n is equals to 3 s is equals to -1/2 నే కావాలన్నాడు. సో 1 -1/2 ఇక్కడ 1/2 వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, హియర్ ఇట్సెల్ఫ్ హియర్ ఇట్సెల్ఫ్ హియర్ ఇట్సెల్ఫ్ హియర్ ఇట్సెల్ఫ్. సో నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పండి ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అంతేనా. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు నాకు -1/2 వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. అదే మీరు దీన్ని డైరెక్ట్గా చేయగలుగుతామా, డైరెక్ట్గా n² చెప్పండి 2n². 3 పెడితే 3 3s are 9 9 2s are 18. టోటల్ ఎన్ని ఉన్నట్టు ఎలక్ట్రాన్స్ 18 ఉన్నట్టు. ఆ 18లో +1/2 ఎన్ని -1/2 ఎన్ని 9 ఇక్కడ 9 ఇక్కడ అంతే, ఇక్కడ 9 ఇక్కడ ఇక్కడ 9 ఇక్కడ. సో టోటల్ నాకు ఎన్ని వచ్చినట్టు ఇక్కడ టోటల్ 9 + 9 18. సో అందుకే వాడు ఏమంటాడు పాజిటివ్ -1/2 నుండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ విచ్ n is equals to 3 in s is equals to -1/2 ఎన్ని ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే పాజిటివ్లలో నీకు -1/2 ఉంటాయి, ప్లస్లో కూడా +1/2 9 ఉంటాయి, -1/2 కూడా 9 ఉంటాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్ టు సీ. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ విచ్ n equals to 3 mod m is equals to 1. సో mod m is equal mod పెట్టగానే మనకి ప్లస్ ఉన్నా సరే మైనస్ ఉన్నా సరే ఆల్ ఆర్ బికమింగ్ as ప్లస్ itself. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. సో n is equals to 3k. అగైన్ మనం l is equals to 0 1 2 తీసుకుంటాం. m కట్ వచ్చేసరికి 0 -1 0 1, 2 కి వచ్చేసరికి 0 -2 -1 1 2 ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్ 0 కి s. నెక్స్ట్ p కి వచ్చేసి 3 బ్లాక్స్ ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్. సో ఇక్కడ 5 తీసుకొని చేయాలి. సో నాకు స్పేస్ పక్కన పెట్టేస్తే మీరు చేయండి, అది మీకు రావాల్సింది నాకు కాదు. సో నెక్స్ట్ బాడీ ఇప్పుడు నాకు ఇక్కడ ఇది 0 ఇది -1 0 1 -2 -1 0 1 2. ఇప్పుడు నాకు ఇక్కడ దీనికి మాడ్ పెడితే నాకు 1 అవుతుందా, అవ్వదు. ఇక్కడ నాకు మాడ్ పెడితే -1 మాడ్ పెడితే 1 అవుతుంది, ఇక్కడ మాడ్ పెడితే 1 అవుతుంది, 2 వేస్ట్. ఇంకా మాడ్ ఇక్కడ పెడితే అవుతుంది, ఇక్కడ పెడితే అవుతుంది. సో ఇక్కడ ఏవేవి 1 అవుతున్నాయి, ఇదొకటి 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 ఇదొకటి. సో 1 2 3 4 టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు నాకు ఇప్పుడు mod మీద 4 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు డీల్ ద ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మన 4 స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ కానీ, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ కానీ, అజ్యూటల్ క్వాంటమ్ నెంబర్ కానీ, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఈ 4ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకోవచ్చు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనుకోవచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు డన్ ద ప్రాబ్లమ్స్. ఇవన్నీ సింపుల్గా అర్థం కావాలి. ఒకవేళ మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే కొంచెం స్లోగా వినడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వన్స్ మీకు అర్థమైందంటే మీరు ఆడుకుంటారు. సో అప్ టు నౌ ఐ కెన్ క్లియర్లీ సే దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఈస్ కంప్లీటెడ్. సో అప్ టు నౌ ఆల్ ద టాపిక్స్ ఐ హ్యావ్ కవర్డ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంది, ఈ టాపిక్ నాకు అర్థం కాలేదు అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు ఫర్దర్గా నేను ఎలా అసిస్ట్ చేయాలనేది చెప్తాను. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Don't forget to share this video to your friends and also like the video, subscribe and see you in the next class. Have a good day. Bye.